ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో రక్తాసులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం ఆరవ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం పుడుతూనే పాలకేడ్చి పుట్టి జంపాలకేడ్చి పెరిగి పెద్ద కాగానే ముత్తు మురిపాలకేడ్చి తను అంతా దోచుకున్న తనయులు మీరు మగసిరితో బ్రతకలేక కీచకులై కుటిల కామ నీచకులై స్త్రీజాతిని అవమానిస్తే మీ అమ్మల స్తన్యంతో మీ అక్కల రక్తంతో రంగరించి రాస్తున్న ఈనాడే మీకోసం మరో మహాభారతం ఆరవ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం. హలో ఫ్రెండ్స్, ప్రతిఘటన మూవీలో సినిమాలో పాట ఫ్రెండ్స్ ఏందానంటే విజయశాంతి, ఇది బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ పాట స్టోరీ కంటిన్యూ ఫ్రెండ్స్ ఏందానంటే, తర్వాత సంధ్య పాపము స్టోరీ చెప్పాలంటే బాధగా ఉంటుంది ఫ్రెండ్స్. ఏందానంటే సంధ్య దేవుడి కాడికి పోయి నా వల్ల కావటం లేదమ్మా, అతను బ్రతికినంత కాలం నేను కానీ ఉంటే నేను తట్టుకోలేను, నన్నన్న చంపేయి ఎన్నానని చెప్పానంటే, అతన్ని నువ్వు అయినా కూడా ఎన్నానని చెప్పానంటే ఏదో ఒకటి చెయ్యాలనే మొక్కుకొని వస్తుంది అనమాట. ఇప్పుడు సంధ్య ఒక ఆడమనిషి ఏం చేయలేదు ఫ్రెండ్స్. ఏందానంటే అది ఎవరో ఏందో కానీ నూటికి ఏందానని చెప్పానంటే 10 మంది ఆ విధంగా ఏ విధంగా చెయ్యాలనంటే చెయ్యాలని అనుకునేవాళ్ళు. కానీ కొంతమంది స్త్రీలు ఏందానని చెప్పంటే దేవుడికి మొరపెట్టుకోవటం తప్పనిచ్చి ఇక నేమీ చేయలేదు ఫ్రెండ్స్. ఏందానంటే వచ్చింది తను ఏందానంటే పండుకొని ఏడ్చింది కదా, నిద్రలేసింది పాపము తల్లి, మళ్ళీ తను ఏదో చేసుకుంది, అయిపోయింది. ఇలాగా 10 రోజులు 15 రోజులు గడిచిపోయింది. మళ్ళీ కొడుకు దిగబడ్డాడు. ఏందానంటే ఏం రా అని చెప్పానంటే, వీడు అక్కడ ఏం చేసి వచ్చాడు అని చెప్పానంటే, వీడు ఒక బిజినెస్లో ఏందానని చెప్పాడు. అంతకుముందు అది వీడు ఫ్రెండ్స్కి ఇచ్చి పోంగొడుతున్నాడు. తర్వాత ఏందానంటే కొంత వీడు పోంగొట్టుకుంటా ఉన్నాడు. తర్వాత అక్కడ కొద్దిగా జల్సాలు చేశాడు. ఆ బాటిల్కి ఏందానని చెప్పి అయిపోయాయి. కానీ ఇప్పుడు మాత్రం ఏందానంటే వీడు కొద్దిగా వాడుకున్నాడు, కొద్దిగా బిజినెస్లో పెట్టాడనమాట. ఎట్లాగా పెట్టాడంటే ఏదో ట్రావెల్స్ కంపెనీలో పెట్టాడనమాట. ఇవంతా చేసుకునే బదులు ఫ్రెండ్స్ ఏందానంటే ఒక ఉద్యోగం చేసుకుంటే ఒక 25,000 రూపాయలు చేతిలో పడిపోతే ప్రశాంతత అయిన జీవితం కదా. ఎవరు వింటున్నారు ఫ్రెండ్స్? ఎవరు వింటం లేదు ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే ఇప్పుడు అలా వినేవాళ్ళు ఎవరు? మా ఇష్టము మీకు తెలుసా, మాకే తెలుసా అని అంటున్నారు. అలాగే పాపం ఏందానంటే ట్రావెల్స్ దాంట్లో పెట్టాడు. అది ఏందానంటే ఇప్పుడు అవి ఆ ట్రావెల్స్ దాని మీద ఎట్లా పెట్టాడు అని చెప్పానంటే, ఒక బండి ఏందానంటే కొద్దిగా సెకండ్ మా మోడల్ని తీసుకున్నాడు ఒకటి. దాన్ని తీసుకొని ఏందానని చెప్పానంటే వేరే వాళ్ళ డ్రైవర్ని పెట్టి దాన్ని దింపేదనమాట. బాడీకి ఎక్కడికి పోతే అక్కడికి ఏందానంటే బాడీకి పోయినప్పుడు ఆ డబ్బులు తీసుకొని వచ్చి వాడిచ్చేది. వాడి 10 రూపాయలు తిని వీడికి 5 రూపాయలు ఇచ్చేది. దీన్ని కూడా బిజినెస్ అంటారు ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే వీడు ఈ విధంగా చదువుకున్న వాడయ్యుండి ఈ బిజినెస్లో వాడికి ఏమీ తెలీదు. ఆ బండికి ఏ పార్ట్ ఎక్కడ ఉండేదో తెలీదు. వీడికి ఏం తెలుస్తుంది ఏందానంటే అది చేసుకున్నా, అది నేను దాంట్లో పెట్టానని చెప్పని వచ్చాడు. వాళ్ళమ్మ నెత్తి నోరు కొట్టుకుంది. ఏందానని చెప్పానంటే నేను 1,00,000 రూపాయలు ఇప్పించాను, ఇప్పుడు నేనేం ఆయనకి ఏం చెప్పాలా ఏంది అని చెప్పానని. సరే ఇప్పుడు వీడింటికి వచ్చేసాడు. ఆ ట్రావెల్ సంగతి ఏంది ఫ్రెండ్స్? ఏందానంటే 75,000 రూపాయలు ఏమో పెట్టేశాడు. ఏందానంటే
ఇప్పుడు దాని పరిస్థితి ఏంది, వాడు ఎక్కడ దేనికేసి కొడతాడో తెలీదు. ఏందానని చెప్పానంటే దానికి ఆ బాడీ అది కానీ షెడ్లోకి పోయిందానంటే ఎంత ఎత్తుందో వీడికి తెలియదు. ఏ పార్టీ ఎక్కడ ఉండేది వీడికి తెలియదు. వీడు మామూలుగా వీడు కమ్యూనికేషన్స్ తీసుకొని ఇంజనీరింగ్ చేసిన వాడికి ఈ ట్రావెల్స్ గురించి ఏం తెలుసద్దా ఫ్రెండ్స్ ఏందని చెప్పానంటే, వాళ్ళమ్మ నెత్తి కోరి కొట్టుకొని ఇప్పుడు శారద చెప్పినట్టే ఏందానంటే, నేను ఒక ముద్ద వేస్తాను ఆయన, మేమైతే డబ్బులు ఇవ్వలేము, మీరు ఇంట్లోనే నువ్వు కూడా ఏందానంటే, ఆయన ఒక పక్క ఏందానని చెప్పానంటే నన్ను తన నడుము దాకా తినేస్తున్నాడు, ఇంకా నువ్వేందనంటే తలకాయ ఒకటే మిగిలింది నాకు, ఈ పొయ్యి ఏందానని చెప్పి తలకాయ నువ్వు తినేసేయి, ఇద్దరు ఏందానంటే ఇంట్లోనే ఉండిపోండి అని చెప్పి నేను చెప్పద్దు. ఇంకా అంతకన్నా ఏం చెప్పద్దు ఫ్రెండ్స్ ఏందానంటే. ఇలాగ చెప్పేటప్పటికే తను ఏం మాట్లాడతాడు ఫ్రెండ్స్ ఏందానంటే, అదే వాడు వచ్చి 4-5 రోజులైనా కూడా వాడు ట్రావెల్ ఇప్పుడు ఒక డ్రైవర్ని పెట్టాడు దానికి. ఆ డ్రైవరు బాడీకి పోతే డబ్బులు అయినానని చెప్పానన్నా కూడా ఏందానంటే, సార్ ఇంత వచ్చిందా అంత వచ్చిందా అని చెప్పని చెప్పాలి కదా వాడు అది కూడా ఏమీ లేదు. వాడే తోలుకొని వాడే తెచ్చుకుంటున్నప్పుడు ఇక వాడేందానని చెప్పి వాడికి జీతం ఇవ్వాలిగా. వాడేందానని చెప్పంటే ఆ జీతంలో జల్లేసుకోనని చెప్పనని వాడు 100 రూపాయలు తీసుకొని ఈడికి 25 రూపాయలు ఇచ్చే 75 రూపాయలు వాడు తీసుకుంటా ఉన్నప్పుడు ఇంకా ఈడేం చేస్తాడు, వీడు పెట్టి కూడా ఏం ప్రయోజనము. అది వాడు ఫ్యామిలీకి పెట్టినట్టు ఉన్నాడు. వాడేందానని చెప్పానంటే వాడు హ్యాపీగా బ్రతుకుతున్నాడు. సరే ఇక్కడ ఏందానని చెప్పంటే సంధ్య ఇంకా నా వల్ల కాదు, నిన్నేందానని చెప్పానంటే నేను ఏమీ చేయలేను అని చెప్పని అంటదన్నమాట. అంతలోకి ఏందనంటే సురేష్ వచ్చి నాకేం ఆరోగ్యం బాగుండటం లేదు, నేనేందానని చెప్పంటే ఒక నిర్ణయానికి వచ్చాను శారద అని చెప్పని అంటాడనమాట. అంటే ఏందనంటే ఏ నిర్ణయం అండి అని చెప్పని అంటదన్నమాట. అంతలోకి ఏంటంటే కొడుకు పక్కనే ఉంటాడు. తర్వాత ఏందనంటే కొడుకుని చూసి సరేనండి ఏందని చెప్పంటే మనం మళ్ళీ మాట్లాడుకుందాము, మీరేం మాట్లాడొద్దు అని చెప్పానని చెప్పొద్దు అనమాట. వీడు ఆ మాట వింటాడు. వీడు ఆ మాట వినేందానని చెప్పానంటే వీడికి ఎంతసేపటికి డబ్బు పిచ్చి కదా ఏందానంటే, వాళ్ళ నాన్న ఏమన్నా చేసేస్తున్నాడేమో ఈ డబ్బులు లేనేమో అని చెప్పానంటే నాని వీడికి ఆ పిచ్చి కదా, ముందు నుంచి కూడా డబ్బు పిచ్చి కదా వీడికి. తర్వాత మళ్ళీ మాట్లాడతాము అనేటప్పటికే సరేలే శారదా అని చెప్పానంటాడు. వీడేందానంటే ఒక గంట రోజు ఇప్పుడు అరగంట లోపల నేను బయలుదేరాలా, నేను పోవాలా, పని ఉంది బయటకు అని అన్నవాడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఏమో అని చెప్పని వినేదానికి 2 గంటల సేపు వెయిట్ చేశాడు ఫ్రెండ్స్ ఏందానంటే. కానీ శారద మాత్రము అవకాశం ఇవ్వలేదు. వీడేందానంటే ఇక తప్పనిసరి బయటికి వెళ్ళాడు. అప్పుడు ఏందానంటే అడగద్దు అనమాట, ఏందానని చెప్పానంటే నేను ఆస్తి ఏందానని చెప్పానంటేను మీ పేరు మీద రాయాలని అనుకుంటున్నాను, నాకు ఇంకా ఎవరున్నారు శారద ఏందానంటేను అది నీకును మీ అబ్బాయికి రాయాలని చెప్పని అని అంటున్నారు, మీరు లక్షణంగా బ్రతకండి, నాకు ఆరోగ్యం బాగుండటం లేదు అని అంటాడనమాట. శారద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. ఏందానని చెప్పానంటే తను ₹1 ఉన్న వ్యక్తి ఏందానంటే అది శారద ఏందానంటే నా పేరు మీద అయితే వద్దు, నా బిడ్డ పేరు మీద అయితే వద్దు, నేను అట్లాగైతే నేను ఒప్పుకోను, ఒక పని చేయండి మీరేందానని చెప్పానంటే ఏదన్నా ట్రస్ట్కి రాయండి, దాంట్లో ఏందానని చెప్పానంటే మేము బ్రతికినన్ని రోజులు, నేను మా అమ్మ బ్రతికినన్ని రోజులు ఏందానంటే ఆ ట్రస్ట్లో ఉండేంత వరకేను, తర్వాత ఏందానంటే మొత్తం ఆ ట్రస్ట్దేను, ఆ ట్రస్ట్లో వాళ్ళు ఉంటారు కదా ఎవరన్నా కూడాను, ఇప్పుడు లేని వాళ్ళు ఉంటారు కదా, అదే విధంగా మేము బ్రతుకుతాము, మేమున్న రోజులు దాంట్లో బ్రతుకుతాము మాత్రం, కానీ నా కొడుకు మాత్రం ఏందని చెప్పారంటే మీరు డబ్బులు ఆస్తులు రాయొద్దు అని చెప్పారని ఖచ్చితంగా చెప్పేస్తుంది. చూడండి అమ్మాయి మనస్తత్వము ఏందానని చెప్పానంటే, ఇప్పుడు మామూలుగా ఈ అమ్మాయిని ఏందానని చెప్పంటే ఇంటికి తీసుకురాకపోయినా కూడా ఏందానంటే ఆయన అనుకున్నది అదేనమాట, ఏందానంటే ట్రస్ట్కు రాయాలనే ఉన్నాడనమాట, ఇంకెవరు లేరు కదా అని. కానీ ఇప్పుడు ఏందానంటే అతనుకి ఒక బిడ్డ అని చెప్పానంటే అతను ఇంటి పేరుతో ఉన్న వ్యక్తి,
ఆ పిల్లోడు అని చెప్పని ఉన్నాడు. రేపేందానంటే వేరే వాళ్ళు ఎవరన్నా అడిగితే నీ కొడుకు ఏమీ రాసేయకుండా ట్రస్ట్కి ఎట్లాగా రాస్తావు అని చెప్పని అడగతారేమో అని అట్లాగా ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి భయపడిపోయినా కూడా లోకం కోసం భయపడాలి ఫ్రెండ్స్ ఈ రోజుల్లోనూ. అట్లాగా పాపం సురేష్ లోకం కోసం కొద్దిగా భయపడ్డాడు. కానీ శారద మాత్రము ఒప్పుకోదు. ఎప్పుడు తనేముంటుందంటే ఏ రోజుకైనా కూడా ఏందానని చెప్పంటే ఇది లోకానికి తెలియాల్సిందేనండి, నేను చాలా తప్పు చేశాను, మా అమ్మ చెప్పింది ఆ రోజు నేను వినలేకపోయాను, వీడు ఇప్పుడు ఏమీ లేదు తన కన్న తండ్రి కాదని చెప్పానంటే వీడేందానంటే రూపాయి సంపాదించుకోవటం లేదు, మీరు ఈ ఆస్తిని కానీ ఇచ్చారా అని చెప్పానంటే 2 రోజుల లోపల ఆస్తి అంతా అయిపోతుంది, నేనైతే ఒప్పుకోను, మళ్ళీ వాడు యథావిధిగా అయిపోతాడు, అస్సలైతే మాట అయ్యనాడు, వీడికి ఏందానని చెప్పానంటే నా వల్ల అయితే కాదు, మీరు మాత్రం ఏందానని చెప్పానంటే నిజం చెప్పేసేయండి అని చెప్పొద్దు అనమాట. సరే ఇప్పుడు దానికి కూడా కొద్దిగా ఏందని చెప్పంటే సురేష్ ఆలోచించాడనమాట. ఎట్లాగానని చెప్పానంటే శారద చెప్పింది నిజమే, వీడి ఆస్తి ఏందని చెప్పానంటే ఒక సంవత్సరం లోపల ఒక 2 ఏళ్ళ లోపల అదేని ఇదేనని చెప్పని పెట్టేసి రూపాయి చేసి కొన్ని ఏళ్ళ నుంచి సంపాదించుకుంటే తన తండ్రి కాడి నుంచి వస్తున్న తన తాతగారి కాడి నుంచి వస్తున్న అవి ఆస్తులు అవి ఏందానని చెప్పానంటే అట్లాంటివి ఏందానంటే వీడి చేతుల్లో పెట్టి వీడిని ఏ విధంగా నేను నమ్మగలను అని చెప్పానని కొద్దిగా సురేష్ కూడా కొద్దిగా మనసులో ఏంటంటే కొద్దిగా భయం లాంటిది కూడా పుడుతుంది అనమాట. తర్వాత ఏందనంటే వస్తాడు మామూలుగా వచ్చిన తర్వాత మహేష్ వచ్చిన తర్వాత అడగతాడనమాట, నాన్న నీతోటే మాట్లాడన్నా అన్నారు కదా, ఏం మాట్లాడాలా అని చెప్పానని అనుకున్నాడు అని అడుగుతాడు. అడిగిన తర్వాత చెప్పొద్దు అనమాట, ఆస్తులు ఏందనంటే నా పేరు మీద రాసిన తర్వాత తదనంతరం నీకు చెందేటట్టు రాయాలని చెప్పాను అన్నాడు. ఉన్నమాట చెప్పేస్తుంది అనమాట, రాయాలని అన్నాడు. నేను దానికి ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు అని చెప్పానని కోపంగా అడుగుతాడనమాట. ఎందుకు ఒప్పుకోలేదు అని చెప్పారంటే అప్పుడు శారద చెప్పద్దే, నీ తండ్రి కాదు అతను, ఏందానని చెప్పానంటే నా తండ్రి దగ్గర నుంచి వచ్చిన ఆస్తులు కావు అతనికి వచ్చింది, తన తండ్రి కాడ నుంచి తన తాత ముత్తాతల కాడ నుంచి తను ఏందానని చెప్పంటే అనుభవిస్తున్న ఆస్తి. నీకు అతనికి కానీ ఎటువంటి సంబంధం లేదు, నీకు కానీ మీ అమ్మమ్మకి కానీ నాకు కానీ అతనితోటి ఎటువంటి సంబంధం లేదు. ఒక మంచి వ్యక్తి ఒక మంచి మనసు చేసుకొని నన్ను ఏందానని చెప్పానంటే ఇంట్లో ఉండించిన దానికి అతనికి ఏందానంటే 1,000,000 జన్మలతో ఏందానని చెప్పండి నేను రుణపడి ఉన్నాను. ఇప్పుడు ఆ ఆస్తి తీసుకొని ఏందానని చెప్పండి ఇంకా నేను రుణపడి ఉండలేను. నేను చదివించాడు అతను, చదివించినప్పుడు నువ్వేం చేయగలిగేవు, నువ్వేం చేసావు, ఇప్పుడు ఆస్తులు ఇస్తే ఏందానని చెప్పానంటే ఇప్పుడే నీ కళ్ళు ఏందానని చెప్పానంటే నెతికెక్కున్నాయి, ఇప్పుడు ఏందానని చెప్పి ఇంకా నెత్తికెక్కితే మేమేం చేయగలము, ఇప్పుడే లేనిపోని ఆలోచనలు లేనిపోని దాంట్లో ఉన్నావు నువ్వు, ఈ విధంగా మాత్రం చేయటం ఏందనంటే మనకు కూడా మంచిది కాదు, అదే మహేష్ అని చెప్పని నేను అంటదనమాట. నువ్వు అట్లా ఎట్లా చెప్తావు, నేను ఆస్తి కోసం నేను ఇన్ని రోజులు ఏందంటే ఆయన కన్న తండ్రి అతని మనసులో మాట చూడండి, కన్న తండ్రి కాకపోయినా కూడా నేను ఇన్ని రోజులు ఏందానని చెప్పానంటే ఆయన గౌరవిస్తూ ఉండింది, ఏందానంటే కాకపోయినా తెలిసిన తర్వాత కూడా నేను నాన్న అని పిలుస్తున్నది ఆ ఆస్తి కోసమేను, నువ్వు ఈ విధంగా చేస్తావా, నీకు అసలు ఎంత ధైర్యం ఉంటే నన్ను ఈ విధంగా చేస్తావా అని చెప్పి వాడు ఎట్లంటే అట్ట బూతులు అడిగి ఎట్లంటే అట్ట కొట్టేస్తాడు ఫ్రెండ్స్. వాళ్ళ అమ్మమ్మ దగ్గర వాళ్ళ అమ్మమ్మ వచ్చినా కూడా ఏంటంటే వాళ్ళ అమ్మమ్మని దోసేసి వాళ్ళ అమ్మని కొట్టేసి ఎట్లంటే అట్ట బూతులు మాట్లాడేసి చేసేస్తాడు. అసలు సురేష్ అయితే స్టన్ అయిపోతాడు. ఏంది వీడు ఏందని చెప్పండి, నా ఆస్తి కోసమా ఇన్ని రోజుల నుంచి తెలిసినా కూడా నన్ను నానా అని చెప్పని పిలుస్తూ ఉండింది, వీడి ఆస్తి కోసమా, వీడితో ఎప్పటికైనా కూడా డేంజరేను ఏందానని చెప్పానంటే ఆయన మనసులో అనుకొని కళ్ళల్లో నీళ్లు, మగ మనిషి అయినా కూడా కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉన్నాయి. అప్పుడేందానని చెప్పానంటే వాడు దగ్గరకు వచ్చి, నువ్వు నా కన్న తండ్రి కాకపోయినా కూడా నేను నిన్నేందానంటే అంటి పెట్టుకోండి ఈ ఆస్తి కోసమేను, నువ్వు నాకు ఆస్తి ఈయన అని చెప్పానా అని అంటున్నావు, నువ్వేం ఇస్తాను అంటున్నావు, నా తల్లి ఒప్పుకోవటం లేదు, ఏందా
ఏందానని చెప్పానంటేను, అట్లాంటప్పుడు నేనేందానని చెప్పంటే నీకు తండ్రిగా నేను కన్న తండ్రిగా నేను ఎందుకు యాక్సెప్ట్ చేస్తాను నిన్ను, ఏందానంటేను లోకానికి మొత్తం ఏందానని చెప్పానంటే నా తండ్రి కాదు అని చెప్పని చెప్తాను అని అంటాడనమాట. అప్పుడు ఏందానని చెప్పంటే సురేష్ ఒక గట్టి నిర్ణయం చెప్తాడనమాట. నేను కొంతైనా కూడా ఏంటంటే మీ అమ్మ చెప్పినా కూడా నేను కొంతైనా కూడా ఏందానని చెప్పానంటే నీ పేరు మీద ఏందానంటే రాయాలని అనుకున్నా. ఎట్లాగానని చెప్పానంటే ఇన్నేళ్ల నుంచి నా ఇంటి పేరుతోటే నువ్వేందానని చెప్పానంటే బ్రతికిన దానికి ఏందానంటే నీకు ఒక సహాయం చెయ్యాలని చెప్పాను నా మనసులో ఏమో ఉండింది. మీ అమ్మ చెప్పినా కూడాను చేసేసిన తర్వాత నేను మీ అమ్మకి చెప్దాంలేనని చెప్పని నేను కామ్ అయిపోయాను. నా ఆరోగ్యమే సరిగా ఉండటం లేదు. అందుకోసమే నేను ఏందానని చెప్పంటే ఈ విధంగా చెయ్యాలని అనుకున్నాను. కానీ ఆల్రెడీ ఏందానని చెప్పానంటే మా నాన్నగారు నాకు పిల్లలు లేరని చెప్పని మా భార్య ఆరోగ్యం బాగలేదని తర్వాత ఏందానని చెప్పంటే నేను బ్రతుకున్న రోజులు బ్రతికిన తర్వాత అది ట్రస్ట్కే చెందేటట్టు రాసేస్తున్నాడు ఆల్రెడీను. కానీ నేనేందానని చెప్పంటే నేను బ్రతికి ఉన్నాను కాబట్టి ఏందానంటేను దాన్ని నేను కొద్దిగా మార్చుకునేదానికి నేను చేసుకోవాలనుకున్నాను. ఇళ్ళు మాత్రం ఏందనంటే ప్రస్తుతానికి ఏందనంటే మా నాన్న ఏంటంటే ఆ ట్రస్ట్లో కలపలేదు. అదేందానని చెప్పంటే నీ పేరు మీద రాస్తామనే అని చెప్పాను అని అనుకున్నాను. కానీ నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావని చెప్పానంటే మాత్రము రేపే పోయి ఏందానని చెప్పానంటే నీ ఇంటిని ఏందానని చెప్పంటే ట్రస్ట్కే రాసేస్తాను. వాళ్ళు ఏందానని చెప్పానంటే దీని మీద ఏందానని చెప్పంటే వచ్చిన ఆదాయం కానీ ఏదైనా కూడా నీ తల్లి నీ అమ్మమ్మ బతికినన్ని రోజులు బ్రతికి వాళ్ళు చనిపోయిన తర్వాత ఏందానని చెప్పంటే దీన్ని కూడా ఏందానంటే వాళ్ళు తీసుకునేదానికి నేను రాస్తాను అని చెప్పని నేను చెప్తాడు. వీడు స్టన్ అయిపోతాడు. అయ్యో నేనేందానని చెప్పంటే ఇట్లాగా చేశానా, నేను ఎందుకు చేశాను ఈ విధంగాను అని చెప్పి నేను అప్పుడు పోయి ఏందానంటే మళ్ళీ చేతులు పట్టుకుంటాడు. అప్పుడు అడతానమాట, నువ్వు కావాల్సి ఉంటే నువ్వు చేయి పట్టుకుంటున్నావు, లేదా అని చెప్పానంటే గొంతు పట్టుకుంటున్నావు, ఈ పద్ధతి మంచిది కాదు అని చెప్పానని చెప్తాడనమాట. లేదు ఏందని చెప్పానంటే లేదు లేదు నాన్న నేను మీరు మాత్రం ఈ పని చెయ్యొద్దు, నేను చాలా అసలు నేనేమి సంపాదించుకోలేను, నాకు ఉద్యోగమే రాలేదు ఇప్పటికీ, నేను ఏ ఇంటర్వ్యూకి పోయినా కూడా ఏందానని చెప్పంటే నేను ఆ ఇంటర్వ్యూ ఏందానని చెప్పానంటే నేను సక్సెస్ చేయలేకుండా ఉన్నాను, నా వల్ల కావటం లేదు అని చెప్పానని చెప్తాడనమాట. చెప్పిన తర్వాత ఆ చేతులు ఎదలు కొట్టేసుకొని లోపలికి పోయి పండుకునేస్తాడు. పాపం సురేష్ లోపలికి పోయి గడేసేసుకుంటాడు. గడేసేసుకున్న తర్వాత ఏందానని చెప్పానంటే వాళ్ళ అమ్మ ఏందానని చెప్పంటే దగ్గరకు వచ్చి ఈ తల్లిని ఇన్ని మాటలు మాట్లాడావు, ఈ తల్లిని ఏందానని చెప్పానంటే పట్టుకొని కొట్టావు, నీకు డబ్బు ఆస్తి కావాలా అని చెప్పని నువ్వు అనుకుంటుండవు, ఇది ఏ రోజుకు కూడా ఏందానని చెప్పానంటే నీకు పోదు, పశ్చాత్తాప పడి ఏందానని చెప్పానంటే అమ్మ నేను చేసింది తప్పు, నాన్నకి ఎట్లోకట్లుగా చెప్పు అని చెప్పాను కానీ అని కానీ ఉండుంటే నేనేదో ఒకటి చేయగలగనేమో కానీ నీలో ఏంటంటే పశ్చాత్తాపం అనేది లేదు కాబట్టి ఏందానని చెప్పానంటేను నిన్ను ఈ దేవుడు కూడా నిన్ను రక్షించలేడు, నీ పాటికి నువ్వేందానని చెప్పానంటే నా ఇంట్లో నుంచి వెళ్ళిపోనని చెప్పానని చెప్పొద్దు అనమాట. ఇంట్లో నుంచి వెళ్ళిపోనానని చెప్పంటే వాడు వెళ్తాడు ఫ్రెండ్స్, ఏందనంటే వాడు వెళ్ళడు. వాడు ఏంటంటే మొహం తప్పించేసి వెళ్ళిపోతాడు. తర్వాత వాడు సాయంత్రంగా వచ్చేటప్పటికే ఇప్పుడు సురేష్ ఇంట్లో ఉన్నాడు, తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు. శుభ్రంగా కాగితాలు ఏందానని చెప్పానంటే శారద వాళ్ళ అమ్మ ఏందానంటే ఈ అబ్బాయి కూడా మామూలుగా మహేష్ కూడా జాబు చేసుకున్నంత వరకు జాబు దొరికినంత వరకు ఏందానని చెప్పానంటేను ఆ ఇంట్లో ఉండి ఏందానని చెప్పానంటే ఉండేదానికి హక్కు మాత్రమే ఇచ్చాడనమాట. తర్వాత ఏంటంటే వాళ్ళ ఇద్దరు మాత్రం జీవితాలు గడిచేంత వరకు ఆ ఇంట్లోనే ఉండి అక్కడే ఏందానని చెప్పానంటేను ఆ వచ్చిన బాడుగులు తీసుకుంటూ బ్రతికేటట్టు రాశాడు. తర్వాత ఏందానని చెప్పానంటే దాన్ని ఏందనంటే ఒక ట్రస్ట్ ఏందానని చెప్పానంటేను
తీసుకునేటట్టు వీళ్ళు చనిపోయిన తర్వాత ఒక ట్రస్ట్ ఏందానని చెప్పానంటే దాన్ని తీసుకునేటట్టు ఈ లోపల ఏందానని చెప్పానంటే అది తీసుకునేటట్టు రాశాడు. తర్వాత ఏందానని చెప్పంటే శారదాని ఆ ట్రస్ట్కి ఏందానని చెప్పానంటే ఈమెని కొద్దిగా ఒక మెయిన్ మెంబర్గా రాశాడనమాట. ఈమె ఏందానంటే ఆ ట్రస్ట్కి సంబంధించిన విషయాలన్నీ కూడాను ఏదైనా కూడా ఏందానని చెప్పానంటే అదొక మనీ గురించి కానీ ఏదైనా కూడా తన ఆస్తుల గురించి కానీ ఆమె ఏందానని చెప్పానంటే తన అధీనంలో ఉంటాయి. కానీ తను చనిపోయిన తర్వాత ఏందానని చెప్పానంటేను అది వాళ్ళే చూసుకునేటట్టుగా క్లియర్గా రాసేసి అతను సురేష్ ఇంటికి వచ్చేస్తాడు ఫ్రెండ్స్. ఏందానంటే ఇంటికి వచ్చేసిన తర్వాత తను ఏం మాట్లాడేలేదన్నమాట. ఈ విషయము చెప్పడు. చెప్తే ఏందానంటే గొడవలు జరుగుతాయి. ఏందానని చెప్పానంటే ఆ అబ్బాయి ఇప్పుడు మహేష్ అనే అబ్బాయి ఏందానని చెప్పంటే చిన్న అబ్బాయి కాదు. ఏందానని చెప్పానంటే ఇప్పుడు అనుకున్నంత ఈజీగా లేరు ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే వచ్చాడు. ఏందానని చెప్పానంటే మామూలుగా అతనికి తను చేతులతో తనని చాకాడు. చిన్నప్పటాంచి ఒక బిడ్డలాగా తన బిడ్డలాగే చూసుకున్నాడు. కానీ ఇప్పుడు వాడు ఆస్తి ఇవ్వలేదని చెప్పానని తను బిడ్డ కాకపోయినా కూడా చాకిన దానికి అనేది మమకారము లేకుండా వాడు ఏందానని చెప్పానంటే పైకి వచ్చేంత ఉన్నాడు. మళ్ళీ ఇంకొక విషయం ఏందానంటే ఆస్తి రాస్తావనే నేను తెలిసినా కూడా నిన్ను తండ్రి అని చెప్పాను అంగీకరించాను అని చెప్పాను. ఆ మాట మాట్లాడినప్పుడు అతనికి ఎలా ఉండాలి చెప్పు. ఏందానని చెప్పానంటే అతను అన్నం తింటున్నా ఈ ఆలోచనే, అతను ఏమి చేస్తున్నా కూడా టీవీ చూస్తున్నా ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతున్నాడు. నేనేందానని చెప్పానంటే ఆ రోజు ఇతనే అడ్డపడ్డాడు. ఏందానంటే అబార్షన్ చేయించుకుంటాను అని చెప్పానంటే ఇతను అడ్డపడ్డాడు. ఆ బిడ్డకి ఏందానని చెప్పంటే జన్మనీయనే. కానీ ఆ బిడ్డ ఏందానని చెప్పానంటే మేకై కూర్చుంటే అతను కూడా ఎలా భరిస్తాడు ఫ్రెండ్స్. ఏందానంటే కన్నా పెంచిన ప్రేమ గొప్పది అని అంటాడు. అతను ఆ ప్రేమతోనే పెంచాడు ఫ్రెండ్స్. అతనిలో కల్మషం అనేది లేదు పాపం. తర్వాత ఏందానని చెప్పానంటే అతను టీవీ చూస్తూ ఉండేడు. టీవీ చూస్తా ఏందానని చెప్పానంటే కొద్దిగా చెమటలు పట్టేసి కొద్దిగా స్పృహ తప్పినట్టు అయిపోతాడనమాట. అంతలోకే ఇంట్లో నుంచి శారద బయటకు వచ్చి ఏందానని చెప్పానంటే హాస్పిటల్కి అంబులెన్స్ని బుక్ చేసుకొని అంబులెన్స్లో తీసుకెళ్తారనమాట. హాస్పిటల్లో పాపము చాలా 10 రోజులు ఏందానని చెప్పానంటే తను దగ్గర ఉండి అతన్ని బాగా చూసుకుంది. కానీ వీడు మాత్రం ఏందానని చెప్పానంటే వీడికి ఈ మహేష్ అనేవాడికి టెన్షన్ అనమాట. ఏమి రాశాడు, ఇతను చావు బతుకుల్లో ఉన్నాడు, ఏమి రాశాడు, అదంతా ఆస్తి ముందు ఉన్న ఆస్తి అంతా ఏందానని చెప్పానంటే వాళ్ళ తాతగారు ఎప్పుడో రాసేసాడు అని చెప్తున్నాడు ట్రస్ట్కి. కానీ ఇప్పుడు ఉన్న ఇల్లు ఏందానని చెప్పంటే ఇతని అధీనంలో ఉందని అన్నాడు. ఇల్లు దాదాపు ఏందానని చెప్పానంటే 2-3 కోట్లు దాకా పోతుంది. ఇళ్ళని ఎవరి పేరు మీద రాశాడు, ఇళ్ళని ఏందని చెప్పడం నా పేరు మీద రాశాడా లేదా, ఈ టెన్షన్ తప్పనిచ్చి వాడు అక్కడికి పోయి అతను చూస్తామా అని లేదు. ఏందానని చెప్పానంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే అలాగా ఏందని చెప్పానంటే ఆ విధంగా వాడు ఉన్నప్పుడు ఇతనికి కూడా ఏ విధంగా ఏందని చెప్పానంటే సహాయం చేయగలడు అతను కూడా. తర్వాత ఏందనంటే వీడికి ఆస్తి ఇచ్చి నేను చెడిపిన వాడిని అవుతాడేమో అని చెప్పి పాపము అది ఆ హాస్పిటల్లో 10 రోజులు పోరాడాడు. కానీ ఏందానని చెప్పానంటే పెంచిన మమకారం కదా ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే వాడు వస్తే ఏందానని చెప్పానంటే చూడాలని మాత్రం ఆశగా ఉంది. కానీ అది గమనించింది అనమాట శారద. ఏందానంటే తర్వాత ఏందానని చెప్పానంటే ఒకరోజు ఏందానంటే ఈమె స్నానానికి అని చెప్పని ఇంటికి పోద్ది అనమాట హాస్పిటల్ నుంచి. పోయిన తర్వాత అడగద్ది, మహేష్ నీకోసము అతను ఏందానని చెప్పానంటే చాలా వెయిట్ చేస్తూ ఉన్నాడు, ప్రతిసారి తలుపు సాయి చూస్తూ ఉన్నాడు, నువ్వు వస్తున్నావేమని, ఒక్కసారి వచ్చి కనపడు అని చెప్పానని తను ఎన్ని మాట్లాడినా వాడు ఎదురు తిరిగినా తనే పలకరించి అతని కోసంగా పలకరించి మాట్లాడితే ఏందానని చెప్పానంటే వాడు ససేమీర రాలేకపోయాడు. ఏందానని చెప్పానంటే అలాగే పోరాడి ఏందానని చెప్పానంటే శారద భర్త చనిపోయాడు. చనిపోయిన తర్వాత శవాన్ని తీసుకొని వచ్చారు, ఇంటికి తీసుకొని వచ్చారు. ఏదో ఒక ఘనంగా ఏందానని చెప్పానంటే అతను ఏమీ లేనివాడు కాదు,
కానీ ఒకటి ఏందని చెప్పానంటే, అతను చనిపోతే డబ్బులకి వీళ్ళు ఎక్కడ అవస్థలు పడతారో అని చెప్పానని అతను మామూలుగా క్యాషే ఏందని చెప్పానంటే ఫ్రెండ్స్ ఇంట్లో పెట్టి అన్నీ అరేంజ్ చేసి వెళ్ళాడు ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే ఒక 5-6 లక్షల రూపాయలు ఏందని చెప్పంటే ఇంట్లోనే పెట్టి వీళ్ళ అవస్థలు పడకూడదు, రేపు తను చనిపోతే ఏందని చెప్పానంటే రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పానని పాపము ఆ డబ్బులంతా అరేంజ్ చేస్తే చనిపోయాడు అనమాట. చనిపోయేటప్పుడు ఏంటంటే పలానా దగ్గర డబ్బులు పెట్టున్నాను, నువ్వు ఏందనంటే తీసుకొని నువ్వు ఖర్చు పెట్టుకో అని చెప్పి చనిపోయాడు అనమాట. చనిపోయిన తర్వాత ఏంటంటే సాగనంపారు. వచ్చాడు, ఒక పూలమాల వేసాడు ఏందనంటే కాళ్ళకు దండం పెట్టుకున్నాడు, కామ్గా ఇంట్లోకి వెళ్ళిపోయి కూర్చున్నాడు మహేష్. సాగనంపేశారు. సాగనంపిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు పసుపు కుంకుమ ఏందానని చెప్పంటే లోకం మొత్తంలో ఏందానని చెప్పానంటే అతనే భర్త, కానీ తాలిబొట్టు కూడా కట్టుకోలేదు, కట్టలేదు. కానీ ఈ అమ్మాయే తాలిబొట్టు కట్టింది. కానీ ఏందానని చెప్పానంటే ఒక విశ్వాసంతో ఏందానని చెప్పానంటే అతను నన్ను భర్త అయినా కూడా ఏందానని చెప్పానంటే నన్ను ఏ రోజు హింస పెట్టలేదు, ఏ రోజు నన్ను ఏందానని చెప్పానంటే ఒక తండ్రి కన్నా నన్ను ఏందానని చెప్పానంటే తండ్రి కూడా చూసి ఉండడేమో నన్ను ఏందానని చెప్పానంటేను తండ్రి కన్నా ఎక్కువగా ఏందానని చెప్పానంటేను అతను కడుపులో పెట్టుకొని నన్ను, నా బిడ్డని, నా తల్లిని చూశాడు. కాబట్టి నేను ఏందానని చెప్పానంటే నేను ఏది కూడా ఏందానని చెప్పానంటే అతనికి ఇవ్వలేకపోయాను అని అనుకోని ఏందానని చెప్పానంటే పసుపు కుంకుమ త్యాగం చేసింది ఫ్రెండ్స్ ఆమె. ఇప్పుడు ఏందానని చెప్పానంటే భర్త అనే దృష్టితోటే ఏందని చెప్పంటే పసుపు కుంకుమ తీయాలా అని అన్నట్టుగా తీయలేదు ఆమె. ఏందానంటే నాకు ఏందానని చెప్పంటే నాకు ఎంత కల్పించి అతను లేకుండా ఏందానని చెప్పానంటేను నేను ఈ బొట్టు పెట్టుకొని ఏందానని చెప్పానంటే ఇప్పుడు బొట్టు ఉన్నా లేకపోయినా కూడా ఆమె భర్త లేకుండానే బ్రతికింది. ఏందానని చెప్పంటే బొట్టు ఉన్నా కూడా భర్త లేకుండానే బ్రతికింది ఆమె. కానీ ఇప్పుడు ఏందానని చెప్పానంటే అతనికి నేను త్యాగం చేస్తాను, నా పసుపు కుంకుమ, నా పూలు గాజులు ఏందానని చెప్పానంటేను అతను నన్ను ఎంతో ఇదిగా చేశాడు. లోకం దృష్టిలో కాకపోయినా కూడా నేనేందని చెప్పానంటే నేను ఇష్టంగానే ఏందానని చెప్పానంటే అతనికి నేను వదిలేస్తున్నాను అని చెప్పని వదిలేసింది ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే అది వదిలేసిన తర్వాత ఏందానని చెప్పానంటే వీడు ఈ ఇల్లు ఎవరి పేరు మీద రాశాడు అని చెప్పని వీడికి ఒకటే ఆలోచన అనమాట. ఇప్పుడు మామూలుగా కర్మదినాలు అయిపోతాయి. కర్మదినాలు అయిపోయిన తర్వాత ఏందని చెప్పానంటే లాయర్ వచ్చాడు. లాయర్ వచ్చిన తర్వాత ఏంటంటే క్లియర్గా చెప్పాడు అనమాట. ఏమని చెప్పాడు ఏందనంటే ఈ ట్రస్ట్కి సంబంధించిన విషయాలన్నీ ఏందని చెప్పానంటే శారద బ్రతుకున్నంత వరకు ఆ ట్రస్ట్ విషయాలు ప్రతి ఒక్కటి ఏందని చెప్పానంటేను ఆమె చూసుకునేటట్టు ప్రతి ఒక్కటి ఒక మంచి కానీ చెడ్డ కానీ ప్రతి ఒక్కటి బ్రతికున్న రోజులు ఏంటంటే ఆ ట్రస్ట్ డబ్బుల మీదనే బ్రతికేటట్టు ఆమె చనిపోయిన దాకా ఏంటంటే ఆమె కానీ తన తల్లి కానీ చనిపోయేంత వరకు ఈ ఇల్లు ఏంటంటే ఉన్నన్ని రోజులు వాళ్ళు ఉండిన తర్వాత ఈ అబ్బాయి జాబు చేసుకుంటూ ఏందని చెప్పంటే ఆ ఇంట్లో ఉండొచ్చు, కానీ ఆ అబ్బాయికి సొంతం అంటూ కాదనమాట. అది ఆ అబ్బాయి ఏందని చెప్పానంటే స్వయంగా ఏందని చెప్పంటే సంపాదించుకొని తినాలా అని చెప్పన్నట్టుగా రాశాడనమాట. ఇది వాళ్ళిద్దరు కాలం చేసిన తర్వాత ఇది ఆ అబ్బాయికి ఏందని చెప్పంటే ఆ ఇంట్లో ఉండే హక్కు కూడా లేకుండా చేసేసి ఏందని చెప్పానంటే ఇలా చేసాడని చెప్పండి బాగా క్లియర్గా ఏందని చెప్పానంటే లాయర్ చదివి వినిపిస్తాడనమాట. వీడికి భూకంపంతో ఏందని చెప్పంటే అదిరిపోద్ది. వీడు ఫ్రెండ్స్ ఏందనంటే ఒక మంచి చెడ్డ అనేది ఇప్పుడు వాడి జీవితాన్ని వాడే రాసుకున్నాడు. ఎలాగనంటే ఇప్పుడు వాడు మంచితనం అనేది ఎక్కడ కనపడలా, వాళ్ళ అమ్మ దగ్గర కనపడలా. ఏందానని చెప్పాడు వాళ్ళ అమ్మ దగ్గర వీడు ప్రవర్తించే తీరు వాళ్ళ అమ్మని ఎంత మాట అంటే అంత మాట అడగతా ఏందానంటే వాళ్ళ అమ్మని ఎదురు తిరగతా ఉన్నప్పుడు ఇతను ఏందానని చెప్పానంటే
ఆ బిడ్డ కోసంగా నువ్వు త్యాగం చెయ్యమ్మా అని చెప్పానని ఇతని దగ్గరకు వచ్చి ఆ బిడ్డని పెట్టుకొని వీడి వల్ల ఎంత పాటు పడుతూ ఉంటే అయినా కూడా వీడికి లోకజ్ఞానం తెలియకుండా సాధ్యమైనంత వరకు మంచి మాటలు చెప్తూనే పాప సాధ్యమైనంత వరకు శారద అంత చేస్తూ ఉంటే వీడు ఏందానని చెప్పానంటే ఈ విధంగా చేయటం ఏందానని చెప్పానంటే అతను అన్ని ఏళ్ళు సాకినా కూడా ఏందానని చెప్పానంటే మనసు అంగీకరించలేకపోయింది. వీడు ఆస్తులు కానీ రాసేస్తే వీడేందని చెప్పటి ఇంకా చెడిపోతాడు, ఇంకా జలసావాడు అయిపోతాడు. దానివల్ల ఏందని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో వీడికి దక్కేది లేదు. వీడు కూడా ఏందని చెప్పానంటే ఉద్యోగం కానీ వచ్చిందానని చెప్పంటే వీడి జీవనాధారం వీడు చూసుకోవాల్సిందే. కానీ ఏందని చెప్పంటే వీడు లైఫ్ లాంగ్ ఏందని చెప్పి ఆ ట్రస్ట్ మీద కూడా బతికి ఆ సామని చెప్పానని చెప్పలేదన్నమాట అతను. అలాగా ఏందని చెప్పేసి ఏందనంటే శారదా దగ్గర చేయించేసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏందానంటే ఇప్పుడు లాయర్కి ఏందానని చెప్పంటే ఒక డౌట్ వస్తుంది అనమాట. ఏందానని చెప్పానంటే బిడ్డని ఏంది ఈ విధంగా ఏందానని చెప్పానంటే ఇతను చేసాడు ఏందానంటేను బిడ్డని ఏందని చెప్పంటే ఈ విధంగా చేశాడు, వీళ్ళకి కూడా ఆస్తులు ఇవ్వలేదు, ఎలాగ ఇది ఏందానని చెప్పానంటే ఇట్లా చేసాడు ఏంటి, నాకేందానని చెప్పానంటే వీళ్ళ తండ్రి తెలుసు ఏందానని చెప్పానంటే వాళ్ళ తాతని చూస్తున్నాను, ఈ సురేష్ తాతని చూస్తున్నాను, నేను తండ్రిని చూస్తున్నాను, సురేష్ను చూస్తున్నాను, ముగ్గురు చనిపోయారు. కానీ ఏందానని చెప్పంటే దీంట్లో మర్మం ఏంది అనేది అర్థం కాలేదాన్ని. ఇప్పుడు ఎవరికైనా డౌట్ వస్తుంది కదా ఫ్రెండ్స్ ఏందానని చెప్పానంటే అతనికి ఏందని చెప్పానంటే ఒక డౌట్ అనేది మొదలైంది అనమాట. డౌట్ అనేది మొదలయ్యేటప్పటికి ఇది ఎవరిని అడిగితే తెలుసద్ది, ఎవరిని అడగాలి తెలిసేది, మెయిన్ ఏందని చెప్పంటే కొడుకు మీదనే పడింది దృష్టి. ఎలాగానని చెప్పానంటే మహేష్ మీదనే దృష్టి పడింది అనమాట. ఎలాగానని చెప్పానంటే వీడు ఆ రోజు ఏందానని చెప్పానంటే లాయర్ వచ్చినప్పుడు వీడు ప్రవర్తన వేరుగా ఉండింది. ప్రవర్తన వేరుగా ఉన్నప్పుడు వాళ్ళు లాయర్ కదా ఫ్రెండ్స్ ఏందానంటే ఎవరు మనస్తత్వాలు ఎట్లాగానని చెప్పానని తెలుస్తాయి కదా. ఏందానంటే వాడు బాగా కనుక్కొని వీడికి ఏందని చెప్పానంటే వీడిని ఎట్టన్నా చేసేందానంటే అసలు విషయం రాబట్టాలా అని చెప్పని అని అనుకుంటాడు. అసలు విషయం రాబట్టాలా అని చెప్పానంటే వీడికి వాడు పరిచయం అయి ఉండాలి కదా. వీడేందని చెప్పానంటే బయటికి పోతా బాబు ఏందానంటే నాకు బండి ఏందానంటే స్టార్ట్ కావటం లేదు, ఒకరంతా నువ్వు వచ్చి స్టార్ట్ చేస్తురా అని చెప్పానని వాడిని బయటికి తీసుకెళ్తాడు. కానీ మామూలుగా శారద ఏమనుకుందంటే అది క్యాజువల్ కదా అని చెప్పాను అని అనుకొని వీళ్ళేమో లోపలికి వెళ్ళిపోతారు. వాడు బయటకు వచ్చిన తర్వాత ఏం పేరు బాబు ఏంది అని చెప్పని ఆయన అడుగుతాడు. అడిగితే ఏందని చెప్పానంటే నా పేరు మామూలుగా మహేష్ అని చెప్పి నేను చెప్తాడు. ఏం చదువుకున్నావు ఏందని చెప్పంటే బీటెక్ చదువుకున్నాను అని చెప్పాను అని చెప్తాడు. అవును ఏందని చెప్పానంటే ఏందయ్యా మీ నాన్న ఈ విధంగా చేసేసాడు అని చెప్పానంట. అనేటప్పటికీ వీడికి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి ఏందని చెప్పి ఆయన ఇష్టం, ఆయన ఆస్తి, ఆయన ఇష్టం ఏమైనా చేసుకుంటాడు అని చెప్పని ఆయన ముందేమో అంటాడు. తర్వాత ఏందనంటే లోపలికి వచ్చేస్తానట. వీడికి లాయర్కి ఏంటంటే ఎక్కడో కొడతా ఉంది ఏందానంటే ఇక్కడ ఏదో జరుగుతూ ఉంది ఏందానని చెప్పానంటేను ఇది ఆస్తి అంతా ఏందానని చెప్పానంటేను వాళ్ళ పేరు మీదకి రావడానికి కారణం ఏందానని చెప్పానని వీడికి ఒకటో ఆలోచన ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఎంత ఎక్కువైంది ఫ్రెండ్స్, ఒకరోజు చూడండి ఫ్రెండ్స్, ఇది ముగిచ్చేసేస్తాను ఫ్రెండ్స్ తొందరలోనే. అది